హలో, నేను డాక్టర్ దివ్యతేజ, పీడియాట్రిషియన్ అట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, కేపీహెచ్పి. ఇప్పుడు మా టాపిక్ ఈజ్ ఓవర్ ద కౌంటర్ యూసేజ్ ఆఫ్ కాఫ్ అండ్ కోల్డ్ సిరప్స్ ఇన్ చిల్డ్రన్. చాలామంది పేరెంట్స్ ఏంటంటే కాఫ్ కోల్డ్ స్టార్ట్ అయిన వెంటనే వాట్ దే డూ ఈజ్ వెంటనే ఫార్మసీకి వెళ్ళేసి వితౌట్ ఎనీ డాక్టర్ అడ్వైస్ కాఫ్ సిరప్, కోల్డ్ సిరప్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మెయిన్గా ఒక ఏజ్ వరకు ఏంటంటే ప్రాపర్ కాఫ్ సిరప్స్, కోల్డ్ సిరప్స్ ఇచ్చినా పనిచేయవు. సో అది ఇవ్వడం వల్ల అన్నెసెసరీగా బేబీస్కి హార్మ్ చేస్తుంది. అంటే ఎక్సెసివ్ స్లీప్ రావడం కానీ ఇంకేదైనా అదర్ సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ చూపించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ స్లీపీనెస్ అనేది కాఫ్ కోల్డ్ వలన లేదా సిరప్స్ వలన అనేది మీరు అనలైజ్ చేయలేరు. సో దట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్. అండ్ ఒక ఏజ్ కిడ్స్కి పనిచేస్తుంది కానీ ఎంత డోస్ వేయాలో మీకు తెలీదు. సో ఇంప్రాపర్ డోస్ తక్కువ వేసిన ప్రాబ్లమే అవుతుంది, ఎక్కువ వేసిన ప్రాబ్లమే అవుతుంది. సో దట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ అనమాట. అండ్ ఫ్యూ కాఫ్ సిరప్స్ పిల్లలకి పడకపోవడము అంటే ఏంటంటే వాళ్ళ అదర్ సిస్టమ్స్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తే ఇట్ మైట్ బి లీడింగ్ టు అడ్వర్స్ రియాక్షన్స్ అనమాట. అంటే ఏంటంటే ఈవెన్ పేరెంట్స్ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్యూ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఈవెంట్ఫుల్ ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో అవాయిడ్ చేయడం కోసం యూ బెటర్ డోంట్ గో ఫర్ ఓవర్ ద కౌంటర్ కాఫ్ సిరప్స్ ఆర్ కోల్డ్ సిరప్స్. యూ బెటర్ ట్రై హోమ్ రెమెడీస్. అండ్ if it is not subsiding in first 2 to 3 days, consult a pediatrician. Okay, thank you.